అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మల్టీ టాస్కింగ్ మామ్ శ్రావణి. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మీరు లాస్ట్ వరకు చూడండి. ఇందులో నేను ఈరోజు సండే కాబట్టి నేను ఈరోజు ఇంట్లో వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసి హాఫ్ డే కాలేజ్కి వెళ్ళేసి వచ్చి మళ్ళీ వరంగల్ వెళ్తాను. అండ్ ఇది మా మమ్మీకి సర్ప్రైజ్ వీడియో, అంటే సర్ప్రైజ్ విజిట్ అనమాట. తనకి ఏ మాత్రం తెలీదు నేను వెళ్తున్నానని. సో వీడియో చాలా బాగుంటుంది, ఎండ్ వరకు చూడండి. అండ్ ఈరోజు సండే కాబట్టి మనకు కాలేజ్ ఉంటుంది కాబట్టి సో ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్. ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేశాను మార్నింగే, పిల్లలకి తినిపించేసాను అండ్ పిల్లలకి స్నానం చేపించేసాను. అండ్ బట్టలు కూడా వాషింగ్కి వేసాను, బ్యాగ్ కూడా ప్యాకింగ్ చేశాను. అంతా ఒక షెడ్యూల్ లాగా పెట్టుకున్నాను, అదంతా అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఎవ్రీ సండే మా హస్బెండ్ చూసుకుంటారు ఎంత బిజీ ఉన్నా. కాకుంటే ఈసారి కొంచెం బాగా అర్జెంట్ వర్క్ ఉండే, అందుకే హాఫ్ డేనే కదా అని మా అక్క దగ్గర పిల్లల్ని వదిలేసి నేను కాలేజ్కి వెళ్తున్నాను అనమాట. సో నాది బేగంపేట్ బ్రాంచ్. సో ఇప్పుడు మనం బేగంపేట వెళ్ళిపోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఎప్పుడు నా లైఫ్లో ఎవరిని ఇట్లా సర్ప్రైజ్ చేయలేదు. అదేంటంటే ఈరోజు సండే అండ్ మా నాన్నది చనిపోయిన రోజు అనమాట. మండే 15 ఇయర్స్ కంప్లీట్ అవుతాయి అనమాట. అండ్ మా మమ్మీ అడిగింది లైక్ రండి మీరు, అంటే నేను అన్నాను కదా నాకు కాలేజ్ ఉంది వీలు కదమ్మా సారీ అని చెప్పాను. అండ్ ఇందాక నేను చూపించాను కదా అది కాలేజ్. యూటర్న్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ అక్కడికే రావాలి. అండ్ కాలేజ్ క్యాంపస్ వచ్చేసి బాగుంటుందండి, క్యాంపస్ కూడా మంచిగా ఉంటుంది. సో ఈ సండేతోని మనకి లాంగ్వేజెస్ కంప్లీట్ అన్నమాట. నెక్స్ట్ సండే నుంచి ఆప్షనల్స్ ఉంటాయి కాబట్టి ఈ వీక్ మమ్మీ దగ్గర ఉండేసి వద్దాం అనేసి ప్లాన్ చేసుకున్నాను. అండ్ నా ఫ్రెండ్ అక్కడ ఆల్రెడీ వెయిట్ చేస్తుంది, తను అప్పుడే వచ్చింది. సో క్లాసెస్ అయిపోయాక నేను మళ్ళీ రిటర్న్ అవుతాను. అక్కడ మా ఫ్రెండ్స్తో లంచ్ తింటామన్నమాట మేము సరదాగా. ఇది క్లాస్ రూమ్స్ అన్నమాట. మాకు 21లో అవుతుంది క్లాస్. ఓకే, క్లాస్ వాజ్ ఓవర్, క్లాస్ అయిపోయింది. మళ్ళీ నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇంటికి వెళ్ళిపోయి మనం యాజ్ యూజువల్ బ్యాగ్ తీసి కొద్దిసేపు అలా రిలాక్స్ అవుతాను. ఒక 10 to 15 minutes ఆర్ హాఫ్ అన్ అవర్ కొద్దిసేపు రెస్ట్ తీసుకొని వెళ్తాను. ఎందుకంటే ఎండలు చాలా బాగున్నాయి, చాలా ఎండలు బాగా కొడుతున్నాయి కాబట్టి ఒక గ్లాస్ ఆఫ్ షుగర్ కేన్ జ్యూస్ తీసుకున్నాను. సో ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు హోమ్. ఇంకా నెక్స్ట్ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అక్కడి నుంచి పిల్లల్ని తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. సో ఇక్కడ పిల్లల్ని నేను పిక్ చేసుకున్నాను, చేసేసుకొని ఇప్పుడు ఇంటికి వెళ్తానమాట. వాళ్ళు అడుగుతున్నారు దారిలో వెళ్తున్నామా మమ్మీ అని. రాగానే రైస్ పెట్టేశాను, రైస్ పెట్టేసి బట్టలు అది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయింది కదా, బట్టలు ఎండేసాను. అండ్ లాస్ట్లో కొంచెం మా ఫ్రెండ్ ఆవకాయ పంపింది, దాన్ని షార్ట్ కూడా అప్లోడ్ చేశాను. అది కొంచెం కర్డ్ రైస్ వేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము వరంగల్కి వెళ్ళాలండి. అప్పుడు అరౌండ్ మేము బయలుదేరినప్పుడు 2:30 అవుతుంది. ఎందుకంటే నేను యాక్చువల్లీ రాగానే వెళ్దాం అనుకున్నాను కానీ చాలా టైర్డ్ అయిపోయింది, ఎండకు బాగా లైక్ ఎంత నీరసంగా అనిపించింది. ఇంకా మళ్ళీ నేను వెళ్ళలేదు. సో 2:30 కల్లా బయలుదేరాం. ఇది ఉప్పల్ రింగ్ రోడ్ అన్నమాట. ఇక్కడ నుంచే మనకి హన్మకొండ బస్సు ఉంటుంది. సో సూపర్ లగ్జరీ బస్ ఎక్కేసాము. అండ్ నార్మల్ ఏసీ బస్ ఎక్కుదామని అనుకున్నాం కానీ అదేంటంటే మా పాప నాకంతా వామిటింగ్ వచ్చినట్టు అవుతుందమ్మా అని అనింది. సో పిల్లల దగ్గర మనం రిస్క్ తీసుకోవద్దు కదా, ఇక్కడైతే విండోస్ ఉంటాయి. అండ్ ఇది కూడా బాగానే ఛార్జ్ చేశారు ఇందులో కూడా. కానీ మేము ఎక్కేసరికి బస్ అంత ఎంటీగా ఉంది. వెదర్ కూడా చాలా కూల్గా అయిపోయింది, మంచి చల్లటి గాలి అనేది వస్తుంది. సో చూడండి మంచిగా వెదర్ బాగుందన్నమాట. సో బస్ వాజ్ స్టార్టెడ్ అండ్ వీఆర్ గోయింగ్ టు వరంగల్. దారిలో మీకు మంచి మంచి ప్లేసెస్ చూపిస్తాను. అండ్ అసలు ఈరోజు మామూలుగా టైర్డ్ అవ్వలేదు, ఎందుకంటే మార్నింగ్ నేను ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇలా మార్నింగ్ లేవడము, హౌస్ క్లీనింగ్, బయట వాషింగ్, బట్టలు వాషింగ్కి వేయడము, పిల్లలకి స్నానాలు, ఫుడ్ ప్రిపరేషన్, కాలేజ్కి వెళ్ళడం, మళ్ళీ రావడం, మళ్ళీ ఇంట్లో కుకింగ్, మళ్ళీ నుంచి మళ్ళీ జర్నీ అన్నమాట. సో లాంగ్ ప్రాసెస్. మా పాప అయితే మంచిగా కంఫర్టబుల్గా కూర్చుంది. అండ్ ఇది లొకేషన్ బాగుందనేసి నేను షూట్ చేశాను, మంచిగా ఉంది లొకేషన్. అండ్ దారిలో మీకు కొన్ని ప్లేసెస్ చూపిస్తాను. మనకి ఇది ఫస్ట్ టోల్గేట్ అన్నమాట, హైదరాబాద్ టోల్గేట్ పెద్ద ఉంటుంది. ఇది వచ్చేసి స్వర్ణగిరి టెంపుల్ అన్నమాట. అది మీకు ఇందాక చూపించాను కదా స్వర్ణగిరి టెంపుల్. సో ఇటు వచ్చేసి గ్రీనరీగా బాగుంది, పొలాలు పచ్చగా పీస్ఫుల్గా అనిపించింది. అండ్ మేము అరౌండ్ సాయంత్రమే బయలుదేరినాము. ఇప్పుడు ఈ వ్లాగ్లో ఏంటంటే సాయంత్రము అండ్ మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ నైట్ ఇది మొత్తం కవర్ అవుతుంది చూడండి మీకు. సో ఇది వచ్చేసి దారిలో భువనగిరి దగ్గర ఉంటుంది.
మంచిగా ఉంటదన్నమాట. పీస్‌ఫుల్‌గా మంచిగా అనిపిస్తది. నాకు జర్నీ అంటే ఇష్టమే. కాకపోతే ఒక్కొక్కసారి ఎప్పుడైతే నాకు కొంచెం హెడేక్‌గా అనిపించిందనుకో, అప్పుడు నేను కొంచెం డిస్టర్బ్‌గా ఫీల్ అవుతా. అండ్ కార్ జర్నీ నాకు అస్సలు నచ్చదండి. కార్ జర్నీ నాకెందుకో నచ్చదు. అండ్ అక్కడొకటి మీకు కనిపిస్తుంది చూడండి, అది యాదగిరిగుట్ట అన్నమాట. లైట్స్‌లా కొంచెం ఎలుగుతుంది చూడండి, అది యాదగిరిగుట్ట. దారిలో ఇవన్నీ కనిపిస్తాయి మనకి. అండ్ ఇక్కడ మీకొకటి యెల్లో కలర్‌ది కనబడుతుందా? ఈ రైల్వే ట్రాక్ మీద ఎన్నో సార్లు మేము వెళ్ళాము. వెళ్ళినప్పుడల్లా ఆ యెల్లో బిల్డింగ్ రాగానే ఇంక దగ్గరకొచ్చింది వరంగల్ అని అనుకునేవాళ్ళం. అండ్ ఇటు సైడ్ మామిడి తోటలు చాలా ఉంటాయి. మామిడికాయలు చాలా ఫ్రెష్‌గా తినొచ్చు, బావుంటాయి. అండ్ అసలు ట్రైన్‌లో వెళ్ళడమే బంద్ చేసినాం. ఎందుకో అర్థం అవ్వట్లేదు అసలు. కానీ అప్పుడు డేస్ మంచిగుండే. ఇప్పుడు ట్రైన్‌లో వెళ్ళట్లేదు ఎక్కువ. బస్ ఆర్ కార్ ఇదే అవుతుంది. ఇక్కడ సిటీ పల్లెటూరు కంబైన్ అయినట్టు అనిపించింది మంచిగా, అందుకే తీసినాను. ఇది జనగాం అన్నమాట. జనగాంలో మా హస్బెండ్ చేసిన గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఇవి. నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. మా హస్బెండ్ ఇప్పుడు నేను చూపించేదానికి ఆయన బఫింగ్ ఫ్యాబ్రికేషన్ చేశారు. ఇగో ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, దీనికోసం ఆయన చాలా కష్టపడ్డాడు మా హస్బెండ్. సో ఇక్కడ వచ్చేసి నైట్ అయిపోయింది ఆల్రెడీ. ఇంకా జనగాం దాటగానే చీకటి అయిపోయింది. సో ఇది కొంచెం మనకి అరౌండ్ 6:45 to 7 అట్లా అవుతుందండి. అండ్ అక్కడ ఒక పెద్ద చర్చ్ ఉంటదనమాట. బాగుంటుంది, కర్ణాపూర్ దగ్గర ఉంటుంది. సో ఇంకా హనుమకొండ బస్ స్టాప్ అన్నమాట రీచ్ అయ్యాము. రీచ్ అయినాక ఇప్పుడు ఆటో తీసుకొని ర్యాపిడో బుక్ చేశాను. మా మరిది వాళ్ళ ఇంటికి వెళ్తాం అనమాట. మా మరిది వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి వాళ్ళు మంచిగా ఫిష్ కర్రీ కుక్ చేసి పెట్టారు. సో వాళ్ళు హన్మకొండలో ఉంటారన్నమాట. అండ్ నైట్ అయింది కాబట్టి మేము హన్మకొండలో స్టే చేసి మార్నింగ్ మా మమ్మీ దగ్గరికి వెళ్తాం. సో ఇందాక మా మమ్మీ కాల్ చేసింది, ఏం చేస్తున్నావు అంటే, నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయినాను మమ్మీ, ఈరోజు ఇన్వైట్ చేసింది, సో నేను తర్వాతకి చేస్తా ఫోను, బయట ఉన్నాను అనేసి చెప్పాను పాపం. అండ్ ఇది వచ్చేసి మార్నింగ్ అన్నమాట. ఇంకా నైట్ ఫిష్ కర్రీతో మంచిగా తినేసి పడుకున్నాం. మా మరిది వాళ్ళకి ఏంటంటే షాపు ఎదురుగానే ఉంటుంది, ఇల్లు మంచి ఎదురెదురుగా ఉంటుంది, అక్కడ కనిపిస్తుంది కదా, అది షాప్ అన్నమాట వాళ్ళది. అండ్ ఇది ఇల్లు. సో వాళ్ళకి అలా కంఫర్టబుల్గా మంచిగా ఉంటుంది. సో ఇంకా అయిపోయినాక బయలుదేరుతున్నాం ఇంకా మమ్మీ దగ్గరికి. చాలా ఎక్సైట్ ఉండే ఈరోజు. నిజం చెప్పాలంటే మా నాన్న చనిపోయిన రోజు అంతా కొంచెం డాడీ బాగా గుర్తుకొచ్చారు. సో అంతే, ఇంకెవరికైనా అమ్మాయికి డాడీ అంటే ఇష్టం కదండి. నేను ఇప్పటికి 15 years అవుతుంది మా నాన్న చనిపోయి. అండ్ మా ఐశ్వర్య నవ్వుతుంది, ఎలా అంటే మా అమ్మమ్మకి తెలియకుండా పోతున్నాం కదా అని. తను ఆటోలో ఉన్నప్పుడు కూడా కాల్ చేసింది. ఇది వచ్చేసి 1000 పిల్లర్ టెంపుల్ అన్నమాట. చూడండి, ఇది హనుమకొండలో ఉంటుంది 1000 పిల్లర్ టెంపుల్. అండ్ ఇక్కడ కూడా ప్యారడైజ్ బిర్యానీ ఉంటుంది, బాగుంటుంది ఇక్కడ కూడా. అండ్ నెక్స్ట్ ఏమొస్తుందంటే మనది భద్రకాళి టెంపుల్ తెలుసా మీకు, ఐడియా ఉందా? సో భద్రకాళి టెంపుల్ వస్తుంది, దాని ఆర్చ్ చూపిస్తాను. ఇదే దారిలో వెళ్ళాలి భద్రకాళి టెంపుల్కి. సో చూడండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మన ఎంజిఎం హాస్పిటల్. మనకి కరోనా అప్పుడు కూడా చాలా అలా అందులో అవే కేసెస్ బాగా. ఇప్పుడు ఎంజిఎం హాస్పిటల్ అంటే చాలా పెద్దగా ఉంటుందండి. అది ఎలా అంటే అంత నాకు భయం నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఇందులో మా మేనత్త చనిపోయింది అన్నమాట. సో అందుకని కొంచెం భయం ఈ హాస్పిటల్ అంటే. అండ్ ఇది ఇప్పుడు నేను షూట్ చేసే వ్లాగ్లో మా నాన్నతో ఉన్న మెమరీస్ కూడా మీతో షేర్ చేస్తాను. ఇది రాణి రుద్రమాదేవి స్టాచ్యూ, మన వరంగల్ బిడ్డ కదా ఆమె. అండ్ ఈ దారిలో లాట్స్ ఆఫ్ మెమరీస్ నాకు మా నాన్నతో ఉన్నాయి. మా నాన్న నేను ఇదే రూట్లో రోజు వెళ్ళొచ్చేవాళ్ళం అన్నట్టు. చాలా కొంచెం లిటరల్లీ ఏడుపు వచ్చేసిందండి. ఎందుకంటే ఆయన చనిపోయిన రోజు. మా నాన్నని ఆయనకి ఎడ్యుకేషన్ అంటే చాలా ఇష్టం. నేను 7th ఉన్నప్పుడు నన్ను హాస్టల్లో వేశారు. ఎక్కువ డేస్ లేను, ఎక్కువ డాడీతో కలిసి లేను డైరెక్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆయన ఉస్మానియా హాస్పిటల్లో చనిపోయారు హైదరాబాద్లో. చనిపోయినాక 1 day కంప్లీట్ అయ్యాక నన్ను తీసుకెళ్లారన్నమాట. సో అది ఇంకా పెయిన్ఫుల్. ఇంకా 3 months మా నాన్నని చూడలేదు. ఓన్లీ ఫోన్లో మాట్లాడేదాన్ని, చూడలేదు. సో డైరెక్ట్ డెడ్ బాడీని చూపించారు. అది నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. సో అది తర్వాత మీకు చెప్తాను. అండ్ ఈ దారిలో ఏంటంటే అక్కడ ఒక మర్రి చెట్టు కనిపిస్తుంది. నేను అరౌండ్ చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ యాక్సిడెంట్ అయింది. లాస్ట్ చనిపోయే మూమెంట్లో ఉన్నప్పుడు మా నాన్న నాకు ప్రాణం పోసాడు. అంటే ఎట్లా అంటే ఇంకా మనకి ఊపిరి ఆడట్లేదు. అప్పుడు ఏం చేశాడంటే నోట్లో నోరు పెట్టేసి ఊదాడన్నమాట. ఊది అలా 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 హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఇప్పుడు ఎంజిఎం హాస్పిటల్ చూపించానా మీకు, అక్కడికి తీసుకెళ్లారు నన్ను. అండ్ ఇటు సైడ్ వెళ్తే
మా విలేజ్ వస్తుంది, మా నాన్నతో ఉన్నప్పుడు విలేజ్. మేము నాన్న చనిపోగానే మేము వేరే విలేజ్కి షిఫ్ట్ అయినాం అన్నమాట. ఇప్పుడు ఇట్లా స్ట్రేట్కి వెళ్తాము. అలా మా నాన్న ఆయన ఆయన అప్పుడు ప్రాణం పోసాడు. ఇప్పుడు నేను ప్రాణంతో ఉన్నానంటే కొంచెం బాధగా ఉంది ఆయన వల్లనే. సో ఈరోజు ఆయన అది కొంచెం పెయిన్ఫుల్గా ఉందండి. ఎందుకంటే ఎవ్రీ డాటర్ విల్ హ్యావ్ ఏ స్పెషల్ రిలేషన్షిప్ విత్ హర్ ఫాదర్. సో కొంచెం పెయిన్ఫుల్గానే ఉంటుంది. బట్ ఓకే, నేను ఇప్పుడు ఫైట్ చేసేది మా నాన్న డ్రీమ్ అచీవ్ చేయడానికే. ఇప్పుడు నేను చదివేది కూడా ఆయన డ్రీమ్ కోసమే. నేను ఏమవ్వాలనుకోని ఆయన కలలుగా అన్నాడో దాన్నే నేను ట్రై చేస్తున్నాను. సో ఇది మేడారం అని అంటారు కదా, చిన్న మేడారం. ఇక్కడ కూడా జాతర జరిగిద్ది, సమ్మక్క సారక్క జాతర అంటారు కదా, అది ఇక్కడ జరుగుతుంది. సో ఓకే ఇదంతా వదిలేద్దాం. మా మమ్మీని ఇప్పుడు ఎట్లా సర్ప్రైజ్ చేయాలి అది ఓకే. సో ఇప్పుడు ఇది మా ఊరికి వెళ్ళే దారి అన్నమాట. ఇక్కడ ఇప్పుడు ఇలా ఖాళీ ఉంది, కానీ జాతర టైంలో మనకు అసలు ఇట్లా నడవడానికి కూడా ప్లేస్ ఉండదు, అంత రష్గా ఉంటుంది. చాలా పెద్దగా జరుగుతుంది జాతర. అండ్ ఇది మా విలేజ్కి వెళ్ళే రూట్ అన్నమాట. చాలామంది మొక్కజొన్న వేసారు ఈసారి, చాలామంది మొక్కజొన్ననే వేసారు. మనకి రోడ్ పైన అంతా అదే కనబడుతుంది. చూడండి, మీకు రోడ్ పైన బస్తాలు ఇట్లా అన్నీ వేసారు కదా, అంతా మొక్కజొన్ననే వేసారు ఈసారి. అండ్ ఇప్పుడు మా ఊరు కల్లుకి ఫేమస్ అన్నమాట. చౌలపల్లి అంటే కల్లుకి ఫేమస్. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇక్కడ చౌలపల్లికి వస్తారు కళ్ళు తాగడానికి. అండ్ తెలంగాణలో కళ్ళు ఫేమస్, తాగుతారు చాలామంది. నాకైతే ఏం అలవాట్లేదు, కానీ మా వాళ్ళు తాగుతారు. అక్కడ మీకు అదంతా గ్రీన్గా అనిపిస్తున్నాయి కదా ఇందాక, అదంతా కళ్ళు చెట్లు అన్నమాట, తాడి చెట్లు అంటారు కదా. సో అవే అన్నమాట. అండ్ ఇప్పుడు నేను ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఇక్కడ మౌంటైన్స్ కనబడుతున్నాయా, అది మా అత్తయ్య వాళ్ళ దగ్గరలో. ఇది మా ఊరు అన్నమాట. మాకు దగ్గరే ఉంటుంది, అత్తయ్య వాళ్ళ ఊరికి మా ఊరికి దగ్గరే ఉంటుంది. సో ఇది అమ్మ వాళ్ళ ఇల్లు, ఊరు వచ్చేసామన్నమాట. కొంచెం నాకు ఇప్పుడు చూస్తున్నా కూడా లైక్ ఎక్సైట్. నేను ఎంతో తెలియదు నాకు అంత, ఫస్ట్ టైం ఎవరికి నేను అంత సర్ప్రైజ్ చేయలేదు. ఆల్రెడీ బస్సు ఉంది మా ఊర్లో, కానీ నేను ఆటో మాట్లాడుకొని వచ్చాను. అండ్ ఇక్కడే దిగాను. ఆయన అక్కడ దించుతా అన్నాడు కానీ దిగలేదు, ఇక్కడే దిగాను. మా పిల్లలు నాకన్నా ఎక్సైట్ ఉన్నారు. ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తున్నది, మా అమ్మ ఉంటుందో ఉండదో అనుకొని వెళ్ళాను అన్నమాట. అండ్ ఆ రోజు పక్కన గృహప్రవేశం జరిగిందన్నమాట, పక్కన ఇంటి వాళ్ళది. సో ఈ వైట్ బిల్డింగే మా అమ్మ వాళ్ళ ఇల్లు అన్నమాట. చాలా బాగుంటుంది, ఎంత పాజిటివ్గా అనిపిస్తుంది నాకు. ఇక్కడ వస్తే కొంచెం పీస్ఫుల్గా మంచిగా అనిపిస్తుంది. మా మమ్మీ ఇల్లంతా చెట్లతో నింపేసింది అన్నమాట. అండ్ బాగా ఏంటంటే మంచిగా చెట్లు బాగా పెంచిద్ది. నేను వచ్చే వరకు మా మమ్మీ ఇంట్లో లేదు గైస్. మా అమ్మమ్మ ఒక్కతే ఇంట్లో పడుకుంది అన్నమాట. చూడండి, పడుకుంది. అండ్ నేను ఇక్కడ చూశాను, తను లేదు ఇంట్లో, లిటరలీ లేదన్నమాట. అండ్ ఇంకోసేపు అయ్యాక మా అమ్మమ్మ లేచిందన్నమాట. లేచి చూడండి దగ్గరకు వచ్చి, తనకు కొంచెం శారీ బాగాలేదని నేను తన క్లిప్స్ తీయలేదు. అండ్ తను ఇప్పుడు మా అమ్మని పిలుస్తుంది అన్నమాట, బయటికి వెళ్ళి పిలుస్తుంది. నేను అది వాయిస్ ఓవర్ ఇవ్వకుండా నార్మల్గా పెడతాను. తను చెప్పులను తీసేస్తుంది, చెప్పులు బ్యాగ్ అంతా పక్కన పెట్టేస్తుంది అన్నమాట. మీరు వచ్చింది తెలియవద్దు, నాకు సపోర్ట్ చేస్తుంది అన్నమాట తను. ఆమె నిజంగా గైస్ లైఫ్లో ఎప్పుడు చేయలేదు, నేను సర్ప్రైజ్ ఎవరికి ఇవ్వలేదు. చూద్దాం మా అమ్మ రియాక్షన్ చూడండి. తను వస్తుంది, మా అమ్మమ్మ పిలుస్తుంది అన్నమాట, పిలుస్తుంది. నేను గేట్ ఇట్లా చిన్న ఇట్లా ఉంటాయి అన్నమాట, అందులోంచి షూట్ చేస్తున్నా, రావట్లేదు. సో చూడండి అక్కడి నుంచి వస్తుంది. సో సీట్ చూడండి, అక్కడి నుంచి వస్తుంది చూడండి. అది అమ్మ కొంచెం బ్లర్రీగా ఉన్నది, వచ్చి వెళ్ళిపోతుంది. నేను మళ్ళీ వస్తే ఆగు అని వెళ్ళిపోతుంది. మా అమ్మమ్మేమో మళ్ళీ పిలుస్తుంది. అలా జరిగింది అనమాట. సో మళ్ళీ వస్తుంది. ఇక్కడ కొంచెం నేను వాయిస్ ఓవర్ ఇవ్వను, అంటే అవి రియలిస్టిక్గా మీకు చూపించాలని. మా పిన్ని ఇంకా మా చెల్లె వీళ్ళందరూ వస్తారనమాట. సో చూసేయండి, ఓకేనా. ప్రేమైన మనం బడా 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 నిన్న కూడా వచ్చిన
చూసారా గైస్, ఎంత అసలు నా లైఫ్లో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను. ఎంత నేను ఎవరికి ఇట్లా సర్ప్రైజ్ చేయలేదు. అండ్ తను మా చెల్లెని మా పిన్నిని తీసుకురావడానికి వెళ్తుంది. ఎందుకంటే ఇందాకే బాధపడి ఏడ్చారన్నమాట, ఎందుకు నేను రావట్లేదు, చిన్ని రావట్లేదు రజిత అని చెప్పుకుంటూ బాధపడ్డదంట. సో ఇది కూడా మీరు వినేసేయండి. మా చెల్లె అండ్ తను మా కజిన్, మా పిన్ని కొంచెం డైలాగ్ గుర్తుంది చూడండి. సర్ప్రైజ్ వీడియో ఇది, యూట్యూబ్లో పెడతా నిన్ను. ఏంటిదే చూసినా నా వీడియోలు? ఎండకు ఎట్లున్నదంటే అట్లున్నది. అని ఆయన ఒకసారి అటు రానన్నారట కదా, ఎందుకు మళ్ళీ వచ్చారు? సో చూసారా గైస్ మా పిన్ని ఎలా అంటుందో, తన డైలాగ్ మీద డైలాగులు కొడతా ఉంది. కొడుకు రాకపోయా బిడ్డ రాకపోయా ఇప్పుడు వచ్చింది బావా, నిమ్మలం చేసుకో. సో నేను చెప్పాను కదా పొద్దుంచి బాధపడుతున్నారని, వాళ్ళకు మాట్లాడుకుంటుంటే నేను అది మీకు వినిపించాలని నేను అలా చేశాను. మోసు రాగానే కూల్ డ్రింక్ తాగాను. ఇంకా అన్నం తినబుద్ధి అవుతుంది అంటే అమ్మ దోశలు వేసి ఇచ్చింది. నేను రెస్ట్ అన్నమాట, అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే మంచిగా రెస్ట్ అన్నమాట, బిందాస్ అనిపిస్తుంది. అండ్ కాఫీ కల్పించింది. సో ఇలా ఈవినింగ్ బయట కూర్చొని కాఫీ తాగాము. అండ్ పిన్ని వాళ్ళు కాసేపు ఉండి వెళ్ళారనమాట. అండ్ ఇక్కడ అమ్మమ్మ చింతపండు అంతా సపరేట్ చేస్తుంది, మాకు ప్యాకింగ్ చేస్తుంది పోయేటప్పుడు తీసుకెళ్ళడానికి. అండ్ కాఫీ తాగకుండా కబుర్లు చెప్పుకున్నాము. సో ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇట్లాంటి మంచి మంచి కంటెంట్ వీడియోస్ నేను చేస్తాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ గైస్, ఐమ్ ఎండింగ్ ద వ్లాగ్ అండ్ మళ్ళీ కలుద్దాం. బాయ్.